పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మామ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూత కాసినట్టే మనసులు రెండే రోజు గది సచ్చదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें
జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతుల్ని. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో
వెల్కమ్. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఎక్కువసేపు వెయిట్ చేయించండి కాబట్టి. ఫస్ట్గా ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో సార్ గారికి వెల్కమ్ చెప్తామండి. పర్ఫార్మెన్స్ పై కార్తీక అండి.
నీకోసం అమ్మా నీ పెర్ఫార్మెన్స్ కోసం సైలెంట్ కంపాస్ ఇంకెవరైనా డాటర్స్ క్లాసికల్ డాన్స్ కొంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ సార్స్ కి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పడానికి బొకేస్ తీసుకోండి త్వరగా వస్తే గట్టిగా క్లాప్స్ రాగిగా సరిపోలేదా జ్యూస్ సరిపోలేదా మధ్యాహ్నం భోజనం గట్టిగా పెడతాం కానీ గట్టిగా క్లాప్స్ గట్టిగా అండి స్టేజ్ మీద అన్న రావాలి క్లాప్స్ అన్న కొట్టాలి ఇచ్చిన వాళ్ళందరూ ఖాళీ చేసి నెక్స్ట్ బ్యాచ్ రండి రావాలి గర్ల్స్ రండి మన మామ పిలిపించుకొని రండి మనం క్లాసులు ఉంటాం రండి అరే ఓ ఫోటో కంటే రండి ఓ ఫోటో కంటే రండి ఫాస్ట్గా ఫోటో కోసం ఎంత చెప్పాలండి ప్లీజ్ సార్ సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి ప్లీజ్ కమ్ సార్ సుబ్బారావు గారిని మననే ఫస్ట్ బ్యాచ్ ఆయనకి మన 7th క్లాస్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చారు అందరూ బయట రావాలి ఎస్పీఎల్ ఉంది నరసింహారెడ్డి గారు స్టేజ్ ఎక్కలేదంటే అందరూ ఫీల్ అవుతున్నారు కొంచెం రండి యుగంధర్ ఆంజనేయులు రాజేష్ వంశీ అరే వంశీ ప్లీజ్ వచ్చారా అదిగో మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేస్తుందండి అక్కడ రెడీగా మీరు క్లాప్స్ ప్రవీణ్ కుమార్ కరెంట్లీ నేను చెన్నైలో వర్క్ చేస్తున్నాను టీసీఎస్లో
నాకు ఒక పాప సెకండ్ క్లాస్ కంప్లీట్ అయింది, థర్డ్ క్లాస్ My husband name is Venkat from Reddy. He is working in TVS company. I have two children. Elder son is studying in the second year. His name is Jain from Reddy. My elder son name is Sami. She is studying 9th class now. I will talk about it. Thank you. ఇప్పుడు నాదే తీసుకుంటున్నా అండి. మిగిలిన దగ్గరికి మైక్ వెళ్ళినప్పుడు నాది ఇచ్చేస్తున్నాను. నా పేరు చైతన్య శిల్ప. నేను మా హస్బెండ్ నేమ్ విష్ణువర్ధన్ రెడ్డి. నాకు 2 కిడ్స్, బాబు కృతిక్ రెడ్డి, పాప కార్తిక రెడ్డి. కార్తిక మీరు అందరూ చూసారు. షీ ఈస్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. బాబు వచ్చి 5th క్లాస్. హీ ఈస్ ద చెస్ ప్లేయర్. బాబు లక్ష్మీ నరసింహ అంటే పాప 5th క్లాస్ అవుతుంది. ఇదా కిరణ్ మ్యాట్ అండ్ ప్రజెంట్ నేను యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను సార్. టుడే వీఆర్ స్టాండింగ్ హియర్ ఇస్ దట్ ఈస్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ గివింగ్ మోరల్ సపోర్ట్ ఫర్ us సార్. We are very happy to see you all here. Next one. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నా పేరు గంధం ఝాన్సీ రాణి. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన ప్రగడవరం హై స్కూల్లోనే చదివాను. నేను ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్లో ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. అలాగే నేను కూడా సొంతంగా డిజేబుల్డ్ ఎన్జిఓ పెట్టుకుని రన్ చేస్తున్నాను. పెళ్లి చేసుకోలేదు. సార్ సంగతి ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇద్దరు పాపలు, ఒక అమ్మాయి పేరు పినాక, ఇంకొక అమ్మాయి పేరు రుక్మిణి. మై హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా హస్బెండ్ రమేష్ రెడ్డి, ఈ సైన్స్ టీచ్. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 10th, చిన్న బాబు 6th. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 2 పాపలు, పెద్ద బాబు జాబ్ చేస్తుంది, చిన్న బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయింది. నా పేరు స్వాతి సార్. బాబు బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, పాప 8th క్లాస్ కంప్లీట్. నేను హౌస్ వైఫ్. నా హస్బెండ్ మాది వెరగలపల్లి. మా వైఫ్ నేమ్ వెంకటలక్ష్మి, మా పాప హంసాయి, అబ్బాయి నరసింహ సాయి రెడ్డి. నేను గవర్నమెంట్ పవర్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్ఓ బాయిల్ ఇన్ఛార్జిగా చేస్తాను. విజయరాణి, మా హస్బెండ్ పేరు రవి. బిజినెస్. మా 2 పాపలు. ఫస్ట్ పాప బీటెక్, సెకండ్ పాప 10th. నా పేరు కందుకూరు ధర్మేంద్ర రెడ్డి. నేను ఏలూరులో కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప మన 10th కంప్లీట్ అయిపోయింది, బాబు 8th కంప్లీట్ 9th అయింది. ఓకే. సత్యనారాయణ వ్యవసాయం చేస్తారు. మా పాప డిగ్రీ చదువుతుంది. ముందుగా మాస్టర్లందరికీ నా హృదయపూర్వక హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.
నా పేరు మహేశ్వరి, మాది జంగారెడ్డిగూడు. నాకు ఇద్దరు కిడ్స్, బాబు 10th, పాప 9th. మా హస్బెండ్ జంగారెడ్డిగూడు కాలేజ్లో వర్క్ చేస్తారు. నేను విద్యా స్కూల్లో వర్క్ చేస్తాను, సైన్స్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అనురాధ, నాది రావణపాలెం తిరువూరు దగ్గర. నాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి, మా పెద్ద అబ్బాయి వచ్చేసి డిప్లొమా బయలుదేరు, అమ్మాయి రూపశ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీతో ఓన్లీ 10th క్లాస్ మాత్రమే చదివాను. నేను గోద్రేజ్ జెర్సీ డైరీలో మైక్రోబయాలజిస్ట్గా చేస్తున్నాను. మా హస్బెండ్ ఫార్మా కంపెనీలో సీనియర్ కెమిస్ట్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు యూకేజీ. థ్యాంక్స్. రామలక్ష్మి ఏమో లౌడ్ స్పీకర్, ఒక రామలక్ష్మి ఏమో మ్యూట్లో ఉంటుంది. నా పేరు రామలక్ష్మి, నేను నెల్లూరు నుంచి వచ్చాను. బాబు ఫస్ట్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్. గట్టిగా ఉంది, మా రామలక్ష్మిగా సరిపోదు, ఆ మాత్రం ఉండాలి. ఫైనాన్సర్ మేము బెంగళూరులో ఉంటున్నాం. మా హస్బెండ్ కర్నూలులో ఉన్నారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు మా అమ్మాయి మా అమ్మాయి అక్షషి. అందరికీ కలిసినందుకు చాలా సంతోషంగా. సార్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజర్ ఫైనాన్సర్ కూడా ప్రసాద్ గారు. ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పాడు సతీష్ రెడ్డి. ఫ్రెండ్స్ అందరినీ చాలా హ్యాపీగా ఉంది. ఇంగ్లీష్లో సెకండ్ టైం మనం గెట్ టుగెదర్ రావడం. స్పోర్ట్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు బాబు ప్రశాంత్ రెడ్డి. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్, నా పేరు ముల్లంగి మధు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ హెడ్రలాక్స్ యాజ్ ఎ పీసీ మేనేజర్. మాకు ఒక బాబు, మా వైఫ్ కూడా వర్కింగ్. ఈ స్టడీయింగ్ 6th క్లాస్. థ్యాంక్ యూ. నేను కమ్మరెడ్డి మోహన్ రెడ్డి. మా వైఫ్ నేమ్ రాధిక. నాకు డాక్టర్ 10th క్లాస్ అవుతుంది. ఎక్కడ ల్యాబ్స్లో చేస్తున్నాను డిప్యూటీ మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ మురళీష్. కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా అడ్వకేట్ చేస్తున్నాను. ఇద్దరు పాపలు, ఒక పాపలు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నా పేరు శ్రీనివాస్, మా వైఫ్ పేరు నాగదుర్గ. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి డిప్లొమా అయిపోయింది, అబ్బాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అది రామకృష్ణ. జేకే యూనివర్సిటీలో ఫిబ్రవరిలో పనిచేస్తాను. కూర్చొని దగ్గర అడుగుల తల్లిదండ్రులు పనిచేస్తాను. ఫ్యాక్టరీలో పనిచేస్తాను. ఫిబ్రవరి దగ్గర వచ్చి శాలరీ 35,000. మా మెసేజ్ అయిపోతాను. నాకు ఇద్దరు రాజశేఖర రెడ్డి.
చదువుతుంది మిస్సెస్ వైస్ ఆల్సో పేరు శరత్ కుమార్ రెడ్డి. ఇక్కడ 6th నుంచి 10th వరకు చదివాను. రెడ్డి నేను ఈ స్కూల్ని ఎస్పీఎల్లో చేశాను. మా వైఫ్ హారిక, పెద్ద పాప శరణ్య, చిన్న పాప దీపికా సాయి. నేను గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ అంతా హ్యాపీగా ఉన్నాను. నేను అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ పవన్ రవికుమార్ తిరుపతి ముంబై. నా పేరు సోనా పిచ్చియా. ఇద్దరు బాబు నాకు హైదరాబాద్లో ప్రాక్టీస్ కాలేజీలో జాబ్ చేస్తాను. నా స్కూల్ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పిల్లలు నమస్కారం. నేను 2 రోజులు శ్రద్ధగా పనిచేస్తున్నాను. నా దగ్గర పాపలు పెద్ద పాప నుంచి 6th క్లాస్ చదువుతుంది, చిన్న పాప నుంచి 10th. నా పేరు రాంబాబు. నేను కోల్కతాలో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు నాగమణి. బాబులు అందరూ గ్రౌండ్ కోసం వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా ఎవరు సాఫ్ట్వేర్ చేసి ప్రైవేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. మా వైఫ్ వచ్చేసి డాక్యుమెంట్ క్యాబినెట్లో వర్క్ చేస్తుంది. మరి ఇక్కడ బాగుంది. ఓ బాబు ఎప్పుడైపోయిందో సెకండ్ జాత్ గోల్డ్ పార్టీ చేస్తున్నాము. మా కుర్రోడు బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నాడు దగ్గర రండి. ఓకేనా? ప్రకటనలో చూసిన ప్రతిసారి కొన్ని లిరిక్స్ గుర్తొస్తూ ఉన్నాయి. ఈ గాలి ఈ నెల ఒకటి, తర్వాత ఎక్కడనో ఎప్పుడో నా చెవిలో ఊరిన మంత్రం అని అది గుర్తొస్తుంది. సో దిస్ ఈస్ అవర్ యాన్సెస్ట్రల్ హోమ్. అంటే మా తాతలు ఉన్న ప్రదేశం దాకా ఫీల్ అవుతాం. దట్స్ రియలీ ఇట్ ఈస్ ఇన్వైటింగ్ క్వాలిటీ ఆఫ్ 1980 1980 జూన్లో వచ్చాను. 1980 జూన్. రేపు జూన్కి 46 years ప్రకటన వచ్చి. సో దట్ వాస్ గ్రేట్. అండ్ ఆ టైం మీరు ఎవరు పుట్టలేదు కాదు బట్టి మీకు తెలియదు. సార్ మీ బ్రదర్స్ సిస్టర్స్ మీ అంకుల్స్ చాలామంది ఈ స్కూల్లో చదువుకున్నారు. ప్రకటన యొక్క గ్రేట్నెస్ గురించి 2-3 విషయాలు చెప్తాను. మీకు తెలియని కాదు. నో ప్రాబ్లం. రైట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ సచ్ ఎ నైస్ హ్యూజ్ గ్యాదరింగ్. వెరీ గుడ్ అటెండెన్స్. సో ఎంతమంది వచ్చారు? చాలా సంతోషం. గుడ్. అమ్మ చెప్పండి. వుడ్ యూ లైక్ టు ఆస్క్ ఎనీథింగ్? ఏమైనా అడుగుతారా? ఏమన్నా కెన్ యూ పుట్ సమ్ క్వశ్చన్స్ టు మీ? ఏమన్నా అడుగుతారా? ఓకే. యా సంబడి ఈస్ yeah, okay, right. Okay, thank you very much. Thank you. Have a good day. ముందుగా మన చౌదరి గారు పేదవాళ్ళ గురించి చెప్పారు. 86లో 1996 11 నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది. నేను ఊహించాల నా ట్రాన్స్ఫర్. ఎవరో ఒక ఆయన పట్టణాన్ని ఇక్కడ కొట్టేద్దామని చెప్పి నా చేతితో నేను రాయించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపిస్తే సరే పని పట్టణాన్ని కొడుకు
వాడు నాకన్నా ముందే తెలుసుకుని అతను రికమెండ్ చేయించుకున్నాడు. అతను ఆపేశాడు, నన్ను కొట్టారు. అక్కడికి ఎరగడం వల్ల 5 years కంప్లీట్ అయింది. వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పడమే, దట్ ఇస్ నాట్ ప్రగడవారం. సీ ది సైడ్, వాట్ ఇస్ దట్? ప్రగడవారం. ప్రతి ఒక్కళ్ళు చెప్పడమే ప్రగడవారం. సరే, మేబీ ప్రగడవరమైనా ఉద్యోగం జాయిన్ అవ్వాలి కాబట్టి జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను నా ప్రయత్నం. దాదాపు 2 months నేను ఫ్యామిలీ అక్కడే ఉంది, ఎర్రగుంటపల్లిలోనే ఉంది. 2 months ఫ్యామిలీ ఎత్తండి నేను మూవ్ చేశాను. ఆ రోజుల్లో విద్యాధరరావు గారు మోస్ట్ పవర్ఫుల్ ఎమ్మెల్యే, ఆయన రికమెండేషన్ కూడా ఐ థింక్ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగుతుంది జిల్లా పరిషత్తు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకని అడిగారంటే, అసలు ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు కదా నాకు తెలుసుకుని మీకు తెలుసు, అందుకని సెల్ఫ్ ఇంట్రడక్షన్ పెడితే 12 మంది మా జాతరలు ఉన్నారు. మా జాతర మా కమ్యూనిటీ కాదు, టీచింగ్ కమ్యూనిటీ వాళ్ళు 12 మంది క్లాస్ టైం అవుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్లో టీచర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ సార్ లేచి నిలబడండి. దే ఆర్ వర్కింగ్ ఐదర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఎక్కడైనా సరే ఈ బ్యాచ్లో ఎవరైనా ఉన్నారా? పద్మ ఉందండి, తను రాలేదు యాక్చువల్గా. పద్మ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం పక్షపాతం ఉండదు, నేను మాకు ఎలాగో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కదా, వాళ్ళ గురించి నేను ఇంట్రడక్షన్లో ఒక పార్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు అది చెప్తున్నాను. సాయిబాబా గారు ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన ఇస్తారని ముందుగా తెలిస్తే నేను రాజు గారు ఈయన చింతలపూడి స్వీట్స్ తీసుకొచ్చి ఆయన వెల్కమ్ చెప్పాము. మన స్కూల్ కోరిక వస్తున్నారు. ప్రేమ్చంద్ గారు ప్లేస్లో వచ్చారు. ప్రేమ్చంద్ గారు చాలా కాలం ఉన్నారు. అలా ఇప్పుడు ఆయన హెడ్ మాస్టర్ ఎంయూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హీ కంటిన్యూస్ ద లెగసీ ఆఫ్ జెపనీస్ ప్రగడవ లెగసీని, దానికి ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని ఇప్పటికీ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. శివారావు గారు పీడీ కూడా స్కూల్ కూడా నేను వెళ్ళాను గతంలో. సో దే ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ టెంపో, సేమ్ ఐడియాలజీ, విచ్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ప్రగడవ ఉన్న ఐడియాలజీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వీ షుడ్ క్లాప్ ఫర్ దెమ్. ఐ మీన్ రైటింగ్ స్కూల్, వాట్ వి కాల్ దట్, దాంట్లో వచ్చాము. దాన్ని ఇంకా బాగా వాళ్ళు ఇంకా ఇప్పుడు స్నాప్ తీసుకొని చూస్తున్నారు. ఈ మధ్య నేను విజయవాడలో సిద్ధాంత లయలా కాలేజీలో నాట్ ఎవ్రీడే గెస్ట్ లెక్చర్గా పెట్టుకుంటే వాళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ ఇంగ్లీష్ చెప్తారు. ఇప్పటికీ ప్రగడవరం మాస్టర్ నేను ప్రగడవరం వదిలేసి 24 సంవత్సరాలు. నేను ప్రగడవరం 2002-2026 నియర్లీ 24 years అయింది ప్రగడవరం. ఇప్పటికీ ప్రగడవరం మాస్టర్ ఇల్లు అంటేనే ఎయిర్పోర్ట్లో రాజధాని అంటే ఎవరో కొద్ది మంది తప్ప దట్ ఈస్. మీకే కాదు, నాకు కూడా మాస్టర్ లేదు. రాజు మాస్టర్, చంద్ర మాస్టర్, అదేవిధంగా మన తెలుసు సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రగడవరం రావడం నా ఫస్ట్ అపాయింట్మెంట్. నిజంగా చెప్పాలి, మాతృభూమితో సమానం, తల్లితో సమానం. నాకు నిజం చెప్పాలంటే ప్రగడవ నుంచి ట్రిప్ వస్తుందని చెప్పేసి బైవర్కు పద్మ చెప్పింది. ఫస్ట్ బైవర్ పద్మ మీకు ఎలా తెలుసుకోవాలంటే, ఆ అమ్మాయి మా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. గ్రేట్నెస్ ఇందాక చెప్పారు కదా సార్, ఎవరైనా టీచర్లు ఎవరైనా ఉన్నారా అంటే పద్మ మా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది, నా దగ్గర పనిచేస్తుంది, నేను హెడ్ మాస్టర్ని. అర్థంగా చెప్తున్నాను, మా స్టూడెంట్ అని చెప్తాను. ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు పద్మ మా స్టూడెంట్, మా ఫస్ట్ స్టూడెంట్ అని చెప్తున్నాను. ఇవాళ రావాలి, రాలేదు. మా
మాస్టర్ నేను రాలేకపోతున్నాను. రెండో విషయం ఏంటంటే కూడా ఒక లెర్నర్ ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంలో ప్రతిరోజు ఒక పాఠమే. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు మాస్టర్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే కరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఏమో EMI కదా రామలక్ష్మి ఫస్ట్ కేవల ఎక్కువ మార్కులు వచ్చింది, గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నా. అట్ ద సేమ్ బాగా చదివే వాళ్ళు కూర్చుంటారు, బాగా చదవని వాళ్ళు కూర్చుంటారు. కానీ ఇక్కడ చదవడం లేదా బాగా చదవడం లేదా చదవకపోవడం అది కాదు కావాల్సింది. మనం బాగా ఉన్నంతలో బాగా చక్కగా సెట్ అయ్యామా లేదన్నది కావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఎవరైనా ఫెయిల్యూర్స్ ఉన్నా, ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ జీవితంలో ఫెయిల్యూర్ ఉన్నా దాన్ని సవాల్గా తీసుకోండి. రైట్, ఎందుకంటే నేను మాట్లాడితే చాలా తక్కువ, 1 minute 2 minutes లోపే ఉంటుంది. మరి గురువు గారు అన్నీ చెప్పేశారు. నాకు గురువులు అంటే ఎందుకు గురువు గారు తర్వాత చెప్తాను మీకు. ఒకటి, ఈ విద్యార్థులను చూసి నాకు అనలేని సంతోషం ఇప్పుడు కూడా. ఇక్కడ పనిచేసి 19 సంవత్సరాలు. అది ఎందుకంటే మా అమ్మాయి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు ఇక్కడికి వచ్చింది, నాకు సన్మానం చేశారు. నెంబర్ 1 మామూలుగా మర్చిపోలేని సన్మానం పగడవారం కూడా చేసింది. అది చూసింది మా అమ్మాయి. ఆ ఉపాధ్యాయులు అంటే ఎంత విలువిస్తారా, ఎంత గౌరవిస్తారా అనుకున్న లోన చదివింది. టీచర్ అయింది మా అన్నయ్య డిఎస్సి 2025 పెద్దమ్మ. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడికెళ్ళింది. వచ్చాక అన్నయ్య, నాన్న అసలు టీచర్ అవ్వకూడదు నాన్న, ఈ రోజుల్లో టీచర్ చేయడం చాలా కష్టం, పిల్లల ప్రవర్తన అలా ఉంది అని చెప్పి. ఆడు వేసుకునే డ్రెస్సులు, వాడి లాంగ్వేజ్. మా అమ్మాయి అండి నా దగ్గరకు వచ్చి, మరి మీరు చేసిన మరి చూడు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. మరి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఆ రోజుల్లో మీరు ఎలా ఉన్నారు, ఎంత వ్యత్యాసం కనపడుతున్నారు. అలాగే మ్యాటర్ అన్నారు, ఏ గుండె వస్తే ప్రకటన మ్యాటర్ అన్నారు. నాది ఏ గుండె కాదు, వరంగల్ వెళ్ళిన ప్రకటన సుబ్బారావు గారు, తూర్పు గోదావరి ఇలా విశాఖపట్నం వెళ్ళిన స్టేట్ మొత్తం నన్ను ప్రకటన సుబ్బారావు. దానికి కారణం పిల్లలే, మీ ఇన్స్పిరేషన్. మీరు ఆడి అంత మంచి పేరు తెచ్చిపెట్టారు. ఇప్పుడు కూడా ఇక్కడ అన్ని నేషనల్స్ ఆడా, లక్కవారం వెళ్ళా, 3 సంవత్సరాలు పనిచేసి 10 నేషనల్స్ ఆడిచ్చా, 120 స్టేట్ ఆడిచ్చా. బొట్టాయి కూడా వెళ్ళా, 8 సంవత్సరాలు పనిచేసా. తర్వాత వస్తారని నేను బదిలాటి కానీ ఆడి పెళ్లి చేసుకోలేదు. అంత అవమానం చూశారు మీ అందరూ. వాడు అవార్డు కూడా. సరే, మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సోదరి గారి దగ్గర ఒక విషయం చెప్తాను మీకు. ఆయన సీనియరు అసలు పాఠశాల ముందు పద్ధతితో నమస్కారం పెట్టాడు ఈ సోదరి గారు. నేను అప్పుడే ఉద్యోగం వచ్చింది, మీ సరఫరా పెట్టాలి, ఎందుకంటే చిన్నపిల్లలు పెట్టాలన్నాను. ఏదంటే ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు అందరూ సమానమే అని. మరి అలాంటి అదే ఇన్స్పిరేషన్ అంతా చూసారా, ఆ ఇన్స్పిరేషన్ ఇప్పుడు కూడా అన్ని పాఠశాలలో అలాగే ఎంత ఉంది. ఇదంతా కారణం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న కొనాలి. మరి మళ్ళొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము సూచన ఆనంద వ్యక్తం మీద గమనిస్తున్నాం. థ్యాంక్ యూ. కసితోటి కానీ కోపంతోటి కానీ టీచర్స్ ఎవరు చేరుతున్నారు కదా. నేను 2002 నవంబర్లో ట్రాన్స్ఫర్ అయ్యాను యూపీ స్కూల్ మా ఊరికి. అక్కడ కూడా రోల్ ఎక్కువ, 240 రోల్. నేను జాయిన్ అయిన తర్వాత నాతోటి 2002 డిఎస్సి వచ్చింది. 2 టీచర్స్ జాయిన్ అయ్యారు. త్రివిక్రమ్ వర్మ అని చంద్రపూర్ మామూలు చేస్తున్నారు, సత్యకుమార్ అని ఇంకొక ఇప్పుడు ఆమె గర్ల్స్ స్కూల్ చేస్తారు, ఆమె స్కూల్ అసిస్టెంట్. వాళ్ళిద్దరు నేను హెచ్ఎం. వాళ్ళిద్దరు అంటే నేను హై స్కూల్ సర్వీస్ నాది, ప్రైమరీ ఎప్పుడు డీల్ చేయలేదు. ఇంకా ఎక్కువ రోల్ అనే ఉద్దేశంతో నాకు 5 విద్యా వాలంటీర్స్ ఇచ్చారు. నాకు 5, 3, 8 మంది టీచర్స్. నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్లో ఈ అమ్మాయి ఫస్ట్ అపాయింట్మెంట్ కదా, ఫస్ట్ బిఎడ్ అయింది, డైరెక్ట్గా ఉద్యోగం వచ్చింది. ఆ కుర్రాన్ని చిన్న చోకతోటి ఎలా కొట్టింది. వాడు ఎలా చేయలేదు కూడా. ఆ రోజుల్లో కూడా అన్ని చోట్ల ఇదే అనుభవం. చింతలు మాస్టర్ చెప్పాడు నాకు లాస్ట్ టైం. ఆయన స్కేల్ ఉపయోగిస్తాడు కదా, ఇది ప్రకటన ఏంటి, స్కేల్ ఉపయోగిస్తే పండుగ తినేసి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రకటన కాదు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు.
స్కేల్ ఉపయోగించాడు. ఆయన మీద ఉపయోగించకపోయారు స్కేల్. ఆయన మీద హెచ్ఎం పిలిచి ఎందుకు వేస్తారు మనకంటే ఆ రోజు మొత్తం స్కేల్ అన్నీ వాడేసి నేను ఉద్యోగం చేసుకున్నానండి అన్నాడు. అలాగేంటంటే చేంజ్ అనేటటువంటి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్కి మరి ఏంటంటే ఈ ఆవరణే అట్లాంటిది. ఏంటంటే ఏదో సింహాసనం అంటారు. ఇక్కడ అడుగు పెట్టినవాడు అక్కడ వరకు ఒకెత్తు, ఆ ఈ కాంపౌండ్ వాళ్ళు అడుగు పెడితే వాడు మారిపోతాడు. అది టీచర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, వాడు ఎంతో పెద్ద పొగరబోతైనా సరే ఇక్కడికి వస్తే అన్ని కోరలు తీసిన ఇవే అయిపోతాయి. అది ఆ విషయం ఇందాకే చెప్పుదాం అనుకుని మర్చిపోయాను. నా ఏంటంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత దాని ఎక్స్పీరియన్స్ నేను నాకు జరగలేదు అనుకోండి జనరల్గా, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మరి ఆ పిల్లలు చూడండి ఎంత ఇదవుతారు. రాను రాను పరిస్థితులు కూడా అదే విధంగా మారిపోతుంటారు. మీకు ఎవరైనా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ క్రెడిట్ మనకి దక్కుతుంది అనే విషయం చెప్పడం కోసమే అయిపోయిందండి. ఆ రాజుగారి గురించి ఒక మాట చెప్పాలి. చాలా మంది చెప్పారంటే అందరిని కొట్టేవాళ్ళం నేను. డౌన్ దానికి కారణం నేను కాదండి, రాజుగారికి. ఆ పాట నేను వెళ్ళిపోవాలి మరి. ఎందుకంటే రాజుగారు నేను కొత్త అని చెప్పాను కదా, చిన్నపిల్లోడు అని చెప్పాను ఇందాక. ఈ డిసిప్లిన్ విషయంలో మీరు వెనక జరగొద్దండి. పేరెంట్స్ వస్తే నేను చూసుకుంటాను, మీరు మట్టికి కొట్టండి, వీళ్ళ మట్టికి డిసిప్లిన్లో పెట్టాలని ఆ రోజుల్లో ఎంతో తట్టి ధైర్యం ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో ఎటుమేటారు సార్ చెప్పినట్టు పిల్లలు పెడితే మనకి సార్, ఎందుకంటే ఇక్కడ అలవాటు నాకు ఇప్పుడు కూడా కొడతాను. ఇప్పుడు కూడా దాన్ని ఎడ్మాటర్ వద్దు సార్ మనకి ఎందుకంటే అంత రిస్క్ అని ఎడ్మాటర్లే వద్దని వెనకలాగేస్తున్నారు. మరి ఆ రోజుల్లో ఎస్ఐటి టీచర్ అయ్యాడు ధైర్యం ఇచ్చి సార్ వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినాక మెయింటెనెన్స్ అలాగే చేశాను. పిల్లల్ని అదే రకంగా ఉంచాం. మరి దానికి ఇన్సూరెన్స్ నేనే, మరి దెబ్బలు కూడా కారణం నేను. అందుకని నేను మీద చూసేస్తున్నాను అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు కొట్టడం వల్ల ఇలా ఈ స్టేజ్లో మేము అందరం ఉన్నాము అంటే ఆ క్రెడిట్ గోస్ మా పేరెంట్స్తో పాటు మీరు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్. తనకి యాక్సిడెంట్ అయ్యి తన వెన్నుకోసం 2 కాళ్ళు కూడా ఇరిగిపోయింది సార్. దాని టోటల్గా బెడ్ రీడ్ అయిపోయింది. 4 ఆపరేషన్లు జరిగినా కూడా తను తిరిగి మామూలుగా నడవలేకపోయింది. అయితే లాస్ట్ టైం మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు తను ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాము. అయ్యో స్టార్టింగ్ నుంచి పోలియో కాదు, కనీసం యాక్సిడెంట్ అయినా కానీ ఆపరేషన్ చేయించినప్పుడు తను బెటర్గా నడవగలుగుతుంది కదా అని నేను అడిగాను రాణి నువ్వు హాస్పిటల్లో చూపించుకోలేదా ఆపరేషన్ యాక్సిడెంట్ అయిన తర్వాత అని అడిగాను. తను చెప్పింది నేను ఇప్పటికే 4 ఆపరేషన్ చేయించుకున్నాను, ఇంకా ఆపరేషన్ చేయించుకునేంత పరిస్థితి కూడా నాకు లేదు, ఆర్థికంగా మేము చాలా చితికిపోయి ఉన్నాము అని చెప్పింది. 4 ఆపరేషన్ చేయించినా కూడా నేను నడవలేకపోయానని చెప్పింది. తను ఎవరైనా పట్టుకొని నడిస్తే నడవగలదు, లేదా వాకర్ సహాయంతో మాత్రమే నడవగలదు. నేను గట్టి గదికైతే వచ్చాను కానీ తన పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. నేను చేసేది డిజేబుల్డ్ వర్క్ సార్. దాదాపు 16 ఇయర్స్ నుంచి నేను డిజేబుల్డ్ వర్క్ చేస్తున్నాను. ఎంతోమందికి పోలియో ఆపరేషన్ చేయించి మామూలుగా నడిచేలా చేస్తున్నాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను చేసేది ఇదే వర్క్ కదా, ఎంతోమందిని నార్మల్గా నడిపించే నేను మా ఫ్రెండ్ని నడిపించలేనా అని ఒక ఆలోచన వచ్చి నేను రాణితో మాట్లాడినప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పింది. ఇదే మాట నేను మా 10th క్లాస్ గ్రూప్లో పెట్టాను. రాణి పరిస్థితి ఎలా ఉంది మీరు చూశారు కదా, మనం ఎలాగైనా తనకి ఆపరేషన్ చేయించాలని చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహాయం చేశారు. నేను డాక్టర్స్తో మాట్లాడి తనకు ఆపరేషన్ చేయించడం జరిగింది. అలాగే ఫిజియోథెరపీ కూడా చేయించడం జరిగింది సార్. 4 సంవత్సరాలుగా బెడ్ రీడ్గా ఉండి పక్కన వాళ్ళ సహాయంతోనో వాకర్ సహాయంతోనో నడవగలిగి తన పని తను కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్న సరిపల్లి రాణి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ తర్వాత ఇప్పుడు మీరంతా నార్మల్గా ఎలా నడుస్తున్నారో అలా నడుస్తుంది. దీని అంతటికీ కారణం మా క్లాస్మేట్ వాళ్ళే. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము ప్రగడవరం హై స్కూల్లో చదివి ఉండకపోతే మీరు మాకు విద్యా విలువలతో పాటు మానవత్వ విలువలు, నైతిక విలువలు కూడా నేర్పించారు. మేము ఇంత మంచి మనసుతో ఉన్నామంటే దానికి కారణం నేను ఇప్పటికే చెప్పగలను, నేను మరలా చెప్తున్నాను. ఈ ప్రగడవరం హై స్కూల్లో చదివాము కాబట్టి ఇలాంటి మంచి మనసు మాకు ఇదంతా మీ వల్లే మాకు వచ్చింది సార్. మనస్ఫూర్తిగా సార్స్ అందరికీ కూడా నా శిరస్సు వచ్చి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరణించిన సార్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్ అంతా కూడా అంతేకాదు సార్, మా గ్రూపులో మా బ్యాచ్లో ఎవరికైనా
నేర్పించిన మంచి విలువలే. థ్యాంక్ యూ సో మచ్. మన గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న సార్ జపాన్ వెళ్తున్నారంటే, అంటే జపాన్ అంటే ఒక కంట్రీ తప్ప మనకి ఏం తెలియదు ఆ ఏజ్లో. అరే మన సార్ ఎలా వెళ్తారా జపాన్ అని. కానీ అద్భుతం ఏంటంటే మన సార్ ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఇక్కడికి వెళ్ళి జపాన్ వెళ్ళి ఎంతమంది గుర్తుందో లేదో కానీ మార్నింగ్ ఈటీవీలో సార్ రామోజీ స్టూడియోలో ఒక ఇంగ్లీష్ ఒక ప్రోగ్రామ్ లాంటి దించారు మాస్టర్. మార్నింగ్ 5 o'clock మా ఇంటికి వచ్చి, అరే మా ఇంట్లో టీవీ రావట్లేదా, మీ ఇంట్లో చూడాలి, మాస్టర్ స్పీచ్ ఇస్తున్నారు అని. నేను సార్తో పాటు కూర్చొని మాస్టర్ ఇంగ్లీష్ చెప్తున్నారు. అరే మన స్కూల్ మాస్టర్ ఎక్కడో నా హైదరాబాద్ వెళ్ళి మన 10th క్లాస్ గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నారు అంటే అప్పుడు మనకు తెలియదు. మన సార్లు ఓకే, మన సార్లు ఓకే, మనకు ఆ వాల్యూ తెలియదు అప్పుడు. ఓకే మనకు చెప్తున్నారు ఓకే అని. ఈరోజు చూస్తే ఒక ఎగ్జాంపుల్, మా పాప అరే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కొడతారా, మా సంగతి నీకు తెలిసినా నువ్వేదో తప్పు చేస్తుంటావు. అంతేగాని మా అబ్బాయి మీరు ఎందుకు కొట్టారని మా పేరెంట్స్ ఎప్పుడు అడగాలి. అరే సార్ మీరు మమ్మల్ని, ఎందుకంటే మాకు తెలిసి మీరు తప్పు చేస్తే మీరు కొడతారు. సో మీరు అలా కొట్టబట్టి ఈరోజు మేమందరం ఎలా ఉన్నాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా మీరు తక్కువే. బట్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తు పునాది వేసింది. సార్ క్లాస్లోకి వచ్చినప్పుడు మనం నిశ్శబ్దంగా కూర్చునేవాళ్ళు. ఆయన చూపే కఠినత్వం వెనుక మన మీద ఉన్న ప్రేమ దాగి ఉండేది. సార్ చెప్పిన ప్రతి మాట, ఆయన చూపించిన ప్రతి క్రమశిక్షణ ఈరోజు మన జీవితాల్లో మార్గదర్శకంగా మారింది. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు, జీవితాన్ని మలిచేవారు. ఆ అర్థంలో చూస్తే మన రాజ్ మాస్టర్ గారు మన జీవితాల్లో ఒక శిల్పి. ఈరోజు మేమంతా ఇక్కడ నిలబడగలిగితే అందులో సార్ పెట్టిన క్రమశిక్షణ విలువలు చాలా పెద్ద పాత్ర పోషించాయి. సార్ ఆ రోజు మేము భయపడ్డాం, కానీ ఈరోజు మేము గర్వపడుతున్నాం. మీలాంటి గురువు మాకు దొరికినందుకు. ఈరోజు మేము మీ ముందుకు వచ్చి మిమ్మల్ని సన్మానించుకోవడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఇప్పుడు మనందరి తరఫున మన ప్రియమైన రాజ్ మాస్టర్ గారిని ఆహ్వానించి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించాం.